అనూష కుటుంబాన్ని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధాలు పరామర్శించారు. కడప జిల్లా బి కోడూరు మండలం మరారిపల్లెకు చెందిన అనూష కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధా బుధవారం పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ అనూష మృతికి కారణమైన నిందితులకు శిక్ష పడేలా పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తామని కూడా చెప్పారు. అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండాలని ఆమె సూచించారు. కళాశాలలో కూడా ఇటువంటి సంఘటనలపై అవగాహన కల్పించాలని ఆమె కోరారు. అనేటువంటి అంటే మొదటి సంవత్సరం డిగ్రీ చదువుతున్న విద్యార్థిని ఈ మరాఠపల్లికి సంబంధించినటువంటి ఈ పాప ప్రతిరోజు కూడా ఈ పల్లె నుంచి ఆటోలో బద్వేలికి వెళ్ళడము, అక్కడ డిగ్రీ చదువుతున్నటువంటి విషయము మరి ఒక అనుమానాస్పదమైనటువంటి విషయంగా ఈ అమ్మాయి కూడా అక్కడ మన పెన్నా నదిలో మరి శవమై తేలినటువంటి విషయం ఆలస్యంగా తెలిసింది. వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా మరి వాళ్ళందరినీ విచారణ జరిపించినాం. వాళ్ళను పరామర్శించడానికి ఇక్కడికి వచ్చినాం. జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మనందరం చూస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రిగా ఈ ఆడపిల్లకు కూడా అన్యాయం జరగకూడదనేటువంటి వ్యవహారంలో చాలా నిక్కచ్చిగా ఈ ప్రభుత్వం ఉంది. ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ఎవరైతే ఈ అమ్మాయి హత్యకు కారణమైనరో ఇది హత్య, ఆత్మహత్య ఏంటి అనేటువంటి విషయంలో కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేపిస్తాము. ఎస్పీ గారితో మాట్లాడాం, పోలీస్ అధికారులతో మాట్లాడాము, అందరితో కూడా. సరే దీని తర్వాత దీంట్లో కూడా మరి పూర్తిగా న్యాయం జరిగేటట్టుగా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు కొంత వాళ్లకు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయగలిగినటువంటి అధికారులను, పోలీస్ అధికారులను ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లుగా వేయమని చెప్పి తల్లిదండ్రులు అడగడం జరిగింది. ఆ దిశగా ఖచ్చితంగా కూడా ఇప్పుడే ఇక్కడ టీవీ టవర్ లేదు, మరి విషయాల్లో కూడా మరి న్యాయం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక డిగ్రీ స్టూడెంట్ 20వ తేదీన అదృశ్యమైపోయి 23వ తేదీన ఆ అమ్మాయి బాడీ మనకు పెన్నా నదిలో దొరకడం, ఇవన్నీ ఈ విషయమై ఈరోజు ఈ గ్రామానికి నేను, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సారు, నాయకులు అందరం వచ్చాము. వాటిని పరామర్శించడం జరిగింది. ఏది ఏమైనా ఆ పాపను తిరిగి మనం తీసుకురాలేము. మనం చేయగలిగం ఏమంటే ఇంతకుముందు కూడా మేము అదే చెప్పాము. ఫస్ట్ నుంచి కూడా డే 1 నుంచి కూడా నేను కానీ సార్ కానీ పోలీస్ వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాము. మేమందరం కూడా వాళ్ళని ప్రెషర్ చేస్తున్నాము. ఎందుకంటే నిక్కచ్చిగా ఇన్వెస్టిగేషన్ జరగాల, ఆ కుటుంబానికి న్యాయం జరగాల. అది ఒక దీంట్లో ఒక పార్ట్ 1 అయితే నెక్స్ట్ది ఏమంటే పిల్లలు ఇప్పుడు వాళ్ళ సిస్టర్ ఉంది, ఆ అమ్మాయి కూడా కాలేజ్కి వెళ్ళడానికి భయపడుతుంది. ఆ పరిస్థితి రాకూడదు. ఎందుకంటే మనము అమ్మాయిలకి ప్రతి ఒక్క అమ్మాయికి ఒక ప్రొటెక్షన్ అనేది ఇంటి నుంచి, కాలేజ్లో తర్వాత చుట్టుపక్కల సొసైటీలో కూడా ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ. ప్రతి గర్ల్ చైల్డ్ని ప్రొటెక్ట్ చేయడం అనేది ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ, నాట్ ఓన్లీ పేరెంట్స్ అండ్ టీచర్స్. సొసైటీలో కూడా ఈ చేంజ్ రావాలి. ఖచ్చితంగా ఎస్పీ గారితో మాట్లాడుతున్నాము. అండ్ తొందరగా ఒక 2-3 వర్క్షాప్స్ కూడా కాలేజెస్లో కండక్ట్ చేయాలన్నది దిశ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి చేయాలనుకుంటున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే పోలీస్ వాళ్ళు కూడా ఈ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా తొందరగా కూడా శిక్షించాలి. ఎందుకంటే ఈ సంఘటన జరిగిపోయి మళ్ళీ ఎప్పుడో 1-2 సంవత్సరాల తర్వాత శిక్ష పడినప్పుడు దాని ఇంటెన్సిటీ ఇంపాక్ట్ ఉండదు. సొసైటీ తొందరగా జరగాల, ఇన్వెస్టిగేషన్ తొందరగా శిక్ష పడాలా, సో దట్ ఒక మెసేజ్ సొసైటీలో పాస్ అవ్వాలి. అమ్మాయిల్ని ఇలా ఎవరైనా బలి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. ఒక మానసికంగా ఏడిపించడం కానీ, వాళ్ళు ఇలాంటి ఒక డెసిషన్ తీసుకునేలాగా ప్రేరేపించడం కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ పనిషబుల్ అనేది ప్రతి ఒక్కరికి మెసేజ్ అయితే రీచ్ అవ్వాలి. ఆ దిశగా నేను సార్ ఖచ్చితంగా మేము డిపార్ట్మెంట్ మీద ప్రెషర్ తీసుకొస్తాము. దీన్ని కంటిన్యూస్గా మేము కూడా మానిటర్ చేస్తాము. ఇది ఒకటే కాకుండా నా విన్నపం ప్రతి ఒక్కరికి, ఇది ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిపోయిందని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో పిల్లల్ని కూడా, ఇది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో పిల్లల్ని, అమ్మాయిల్ని కానీ అబ్బాయిల్ని కానీ ప్లీజ్ కైండ్లీ ఎడ్యుకేట్ దెమ్. ఇలాంటివి